నల్గొండ జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో 3 ఏళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. ఆడుకుంటున్న బాబుని దుండగులు ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ నెల 4న బాబు కిడ్నాప్ అవగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాబు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు. బాలుడి కిడ్నాప్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ ఇస్తారు. అశోక్, అది నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రి జీజీహెచ్ ఆవరణలో నివాసం ఉంటున్నటువంటి షమీమ్ ఉన్నీసా బేగం హైమద్ వాళ్ళ కుమారుడు అబ్దుల్ ఈ నెల 4న కిడ్నాప్ గురయ్యాడు. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నటువంటి క్రమంలో ఒక దొండగుడు తల బాగా పెట్టుకొని ఆ బాలునికి చాక్లెట్ ఇస్తానని చెప్పేసి ఆశించి ఎత్తుకెళ్తున్నటువంటి విజువల్స్ మనం సీసీ ఫుటేజ్ లో చూస్తున్నాం. అయితే బయట ఆడుకుంటున్నారని చెప్పేసి భావించినటువంటి తల్లిదండ్రులు 2 గంటల తర్వాత 2 గంటల వరకు కూడా ఇంట్లోకి రాకపోవడంతో ఒకసారి అనుమానం వచ్చి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వెతికినప్పుడు కూడా బాబు ఆచూకీ తెలియకపోవడంతో నల్గొండ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే ఆసుపత్రిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలతో పాటు ఆసుపత్రి ముందర మెయిన్ రోడ్ పై ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ను కూడా సేకరించి ప్రస్తుతం అయితే విచారణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు దుండగుడు ఎవరనేది కూడా పోలీసులు అయితే గుర్తించలేకపోయారు. సాయంత్రం వరకు కూడా పోలీసులు పట్టుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా నల్గొండ 2 టౌన్ ఎస్ఐ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రత్యేకంగా నిందితుల్ని పట్టుకునేందుకైతే దుండగుల్ని పట్టుకునేందుకైతే 4 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నామని చెప్పేసి నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి కావచ్చు, ఇటు 2 టౌన్ ఎస్ఐ నాగరాజు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా 5-6 సంవత్సరాల నుంచి కూడా హైమద్ ఉన్నీసా బేగం షమీమ్ ఉన్నీసా బేగం హైమద్ కూడా నల్గొండ జీజీహెచ్ ఆవరణలోనే ఒక షెడ్యూల్ని తాత్కాలికంగా నిర్మాణం చేసుకుని అక్కడే ఉంటూ ఆ పేపర్లు ఏదైతే పనికి పాడైపోయినటువంటి పేపర్లను కూడా సేకరించి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే బాలుని ఆచూకీ 2 రోజులు అయినప్పుడు కూడా తెలియకపోవడంతో తల్లిదండ్రులు అయితే ప్రస్తుతం అయితే ఆందోళనకు గురవుతున్నారు. అయితే సాయంత్రం వరకు నిందితుని పట్టుకొని బాలుని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగిస్తామని చెప్పేసి పోలీసులు అంటున్నారు. హరి ఓకే అశోక్.